మన ప్రేమ ఎలాంటిదై ఉండాలంటే కపటము లేనిదై ఉండాలి. సహోదరి సహోదరుడు, అవును, కపటము లేని ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తే అనేక మంది కపటమైన ప్రేమతో మరి కొనసాగుతూ ఉన్నారు కదా, గమనించండి. ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలంటే ఏ కపటము లేనటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం చూస్తే మనుషుల్లో కపటమైన ప్రేమను మనం చూడగలుగుతున్నాం. మనుషులు దేన్ని బట్టి ప్రేమిస్తారు మనుషుల్ని అంటే, అందంగా ఉంటే అందాన్ని బట్టి ప్రేమించేవారు కొందరు, ఆస్తులను బట్టి డబ్బును బట్టి ప్రేమించేవారు కొందరు మరి పేరు పలుకుబడులను బట్టి ప్రేమించేవారు కొందరు మరి వారికి ఉన్నటువంటి ఉద్యోగము వ్యాపారాన్ని బట్టి, వారున్న స్థాయిని బట్టి స్థితిని బట్టి ప్రేమించేవారు కొందరు గమనించండి. ఇలా అందాన్ని బట్టి ప్రేమించేవాళ్ళు, డబ్బును బట్టి ప్రేమించేవారు, పేరు పలుకుబడిని బట్టి ప్రేమించేవారు. ఇలాగా లోకంలో అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ మోసపూరితమైనది గమనించండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ నటించేది గమనించండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ స్వార్థపూరితమైనది. కనుక మనం అలాంటి ప్రేమను కాదు యేసయ్య ప్రేమను కలిగి ఉండాలి. మనము కపటము లేని ప్రేమను మనం కలిగి ఉండాలి గమనించండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ కపటము అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు తండ్రి దగ్గర కపట ప్రేమను చూపించి తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మరి దోచుకున్నాడు. కపట ప్రేమను చూపించి మోసం చేసి కపట ప్రేమను చూపించి, ఆ కపటముగా ప్రేమను చూపించి కపటముగా మాట్లాడి తన అన్న ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మరి దోచుకున్నాడు యాకోబు. ఈ లోక ప్రేమ ఎలాంటిదంటే నటించేది, మోసం చేసేది. అవును కదా, గమనించండి. ఎంతోమంది మరి ప్రేమిస్తున్నాము అని చెప్పి మోసం చేస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమంది హత్య చేయబడుతూ ఉంటున్నారు, ఎంతోమంది మోసపోతున్నారు. ఈ లోక ప్రేమ నటనతో కూడింది, ఈ లోక ప్రేమ వేషధారణతో కూడింది. ఈ లోక ప్రేమ నిజమైన ప్రేమ కాదు.